ఎమ్మయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులు. వాళ్ళు ఏం చేస్తున్నారట? దేని గురించి మాట్లాడుకుంటున్నారండి? మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవట్లే. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? యేసును గూర్చిన సంభాషణ, యేసును గూర్చిన మాటలు, యేసు ప్రభు ఏ విధంగా సిలువ వేయబడ్డారు, ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంట? ఎవరు వచ్చారండి వారి మధ్యకు? ప్రభువే దిగి వచ్చారు. సో మన మాటలు యేసు ప్రభు మనతో ఉండేలా చేస్తున్నాయా, లేదా యేసు ప్రభు మనతో మన మాటలు వినలేక, మన సంభాషణ వినలేక ఆయన వెళ్ళిపోయేలాగా ఉన్నాయా? సో వీళ్ళిద్దరి మాటలు యేసు ప్రభుకి ఇష్టమైంది కనుక వాళ్ళ మధ్యన ఎవరు ఉన్నారండి? యేసు తానే వారితో కూడా నడిచారు. మనతో పాటు మన నిత్య జీవితంలో, మన వంటల్లో, మన ఉద్యోగాల్లో, మన కుటుంబాల్లో ప్రభువు తోడుగా ఉండాలంటే ఏ సంభాషణ ఉండాలండి? యేసును గూర్చిన సంభాషణ. సో వీళ్ళ మధ్యలో ప్రభువారు ఉన్నారు, ప్రభువారు వారితో కూడా నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళకి ఏం చెప్తున్నారు? మనం చెప్పుకున్నాం కదా, వారి కన్నులు తెరవబడ్డాయి. లేఖనములు గురించి గ్రహించినట్లుగా దేవుడు వారి మనస్సును తెరిచారు. మన జీవితాల్లో కూడా యేసును గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనకెవరు బోధిస్తారండి? స్వయంగా దేవుడే మనకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వాక్యము గ్రహించినట్లుగా మన మనస్సును ప్రభువు తెరుస్తూ ఉంటారు, మన కన్నులు ప్రభువు తెరుస్తూ ఉంటారు. సో ఇటువంటి గొప్ప కార్యం మన జీవితంలో జరగాలంటే ఏముండాలండి? వాళ్ళు ఏమంటున్నారు? మన హృదయములు మండలేదా? వాళ్ళ దేంతో మండినాయండి? పరిశుద్ధాత్మ శక్తి చేత వారి హృదయాలు మండినట్లుగా మనం చూస్తున్నాం. మనకి కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత మనం మండాలి అంటే ఎవరి గురించి మాట్లాడుకోవాలండి? యేసు ప్రభు యొక్క మహిమను గురించి, యేసును గురించి, మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి ఒకరితో ఒకరు మనము పంచుకోవాలి. సో మన హృదయాలు ఈ విధంగా మండుతున్నాయా, లేకపోతే ఏ విధంగా మండుతున్నాయి చూద్దామండి. నెక్స్ట్ వీడియో. ఇదేంటండి? ఇది ఏంటది సన్ని? మనీ. సో కొంతమంది హార్ట్, గుండె ఎలా కొట్టుకుంటుందండి? డబ్బు కదా. యాక్చువల్గా ఎలా కొట్టుకోవాలి? డబ్బు అని కొట్టుకోవాలి. కానీ కొంతమంది గుండె ఏం కొట్టుకుంటుంది? డబ్బు, మనీ అన్నమాట. సో మన హృదయం దేంతో నింపబడి ఉంది? దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడి ఉంటే, వాక్యము మన హృదయంలో ఉంటే, వాక్యాన్ని పంచుకుంటే పరిశుద్ధాత్మ శక్తి. సో మన హృదయము ఈ విధంగా ధనాపేక్షతో నింపబడి ఉంటే ఏం కొట్టుకుంటుందండి? అంతా డబ్బుమయం అన్నమాట. సో మనం ఆలోచించిన డబ్బే, ఎదుటి వ్యక్తిని చూసిన ఏ కోణంలో చూస్తాం? వీడి వల్ల నాకు ఏదన్నా ఉపయోగం అవుతుందా లేదా, వీడు నాకు ఏదన్నా ఒక రూపాయి పెట్టగలుగుతాడా అనే వ్యూలో మనం ఆలోచిస్తాం, కానీ ప్రేమ కలిగి మనము చూడలేం. సో ఒక విశ్వాసులంగా మనం ఏ విధంగా నింపబడి ఉన్నామనేది చాలా ప్రాముఖ్యం. ఎమ్మయి శిష్యుల యొక్క హృదయం దేంతో నింపబడిందండి? దేవుని యొక్క వాక్యముతో. యేసును గురించి వాళ్ళు సంభాషించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ హృదయము పరిశుద్ధాత్మ శక్తి మంట వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? చెత్త అంతా కూడా కాలిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ హృదయాల్లో ఉన్న వేస్ట్, బ్లాక్ కలర్లో ఉన్నదంతా ఏమవుతుందండి? రాలిపోతూ ఉందన్నమాట. మనం కూడా మన సంభాషణలో ప్రభువారి గురించి, ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క శక్తి గురించి మనం కన్వర్జేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మన హృదయాల్లో ఉన్న వేస్ట్ అంతా కూడా కాలిపోతుంది అన్నమాట. సో హృదయం ఎలా ఉందండి ఇప్పుడు? చక్కగా దేవుని కొరకు మండుతూ ఉంది. కాబట్టి వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటండి? మన సంభాషణ. ఒకళ్ళతో ఒకళ్ళు మనం ఇంట్లో చాలాసేపు మాట్లాడుకుంటాం కదా, ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం సంభాషిస్తూ ఉన్నాం విశ్వాసులంగా మనం. సో వీళ్ళిద్దరి మధ్యన ఎవరున్నారండి? ప్రభు వారు ఉన్నారు. సో ప్రభు వారితో కూడా నడిచినప్పుడు వాళ్ళిద్దరు హృదయాలు ఏమైనాయండి? మండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకళ్ళం షేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యువతల వాళ్ళకి కూడా ఏం కలుగుతుంది? దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడుతూ ఉంటాం. సో వారికి ఏం కలిగిందండి?
పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగివచ్చింది. మనం కూడా యేసుని యొక్క కార్యాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనకి మీదకి ఏమొస్తుందండి? పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడుతూ ఉంటాం. సో మన ప్రతి సంభాషణలు ఎవరు ఉంటారని చెప్పుకున్నాం? ఆయన సైలెంట్ లిజనర్, అంటే కామ్గా ఆయన వింటూ ఉంటారు. ఎవరన్నా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇంట్లో ఇద్దరు ఏదన్నా మాట్లాడుకుంటా ఉంటే ఇంకొకళ్ళు కామ్గా వింటారు. అలా ఎవరు వింటారంట? మన ప్రతి సంభాషణ ప్రభువారు వినేవారై ఉన్నారు. కాబట్టి మన సంభాషణ జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సో వాళ్ళకి ఇంకేం చెప్పారండి? వాక్యము గ్రహించినట్లుగా వారి హృదయాలు ప్రభువారు తెరిచారు. అలాగే మన హృదయం ప్రభువారు తెరవాలి అంటే మన సంభాషణ ఎలా ఉండాలండి? దేవునికి ఇష్టమైన సంభాషణ మనం కలిగి ఉండాలి. కాబట్టి మన నిత్య జీవితంలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? విశ్వాసులంగా, కుటుంబస్తులంగా ఒకరితో ఒకరం ఏం పంచుకుంటూ ఉన్నాం? మంచి విషయాలు పంచుకుంటున్నామా, లేకపోతే వేరే విషయాలు మనము పంచుకుంటున్నామా? మనం ఎవరి మట్టుకు వారం పరీక్షించుకుందాం. సో ప్రభువారి యొక్క ఏ విధంగా ప్రభువారు వారితో కూడా నడుస్తున్నారో మన నిత్య జీవితంలో మనతో పాటే ప్రభువారు ఉండాలంటే మన సంభాషణ ఆయనకి ఇష్టమైన సంభాషణగా ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సో ప్రతి కాన్వర్జేషన్లో మనం ఇంట్లో మాట్లాడుకుంటాం, ఆ మధ్యన ఎవరు ఉంటారండి? ప్రభువారు మనతో పాటు ఉంటూ ఉంటారు. తర్వాత సో మనం భోజనం చేసే దగ్గర కూడా ఎవరు ఉంటారండి? ప్రభువారు ఉంటారు. కాబట్టి ప్రభువారు మనతో సంతోషిస్తూ ఉన్నారా? ప్రభువారు మన సంభాషణ చూసి అసహించుకుంటున్నారా? ఇవి మనం టెస్ట్ చేసుకోవాలి. కాబట్టి కుటుంబస్తులంగా ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలండి? మన ఫ్యామిలీలో స్టార్ట్ అవ్వాలి. మన ఫ్యామిలీలో స్టార్ట్ అయినప్పుడు సంఘంలో అది మొదలవుతూ ఉంటుంది. మన కుటుంబంలో మన సంభాషణ ప్రభువారిని ఆహ్వానించేదిగా ఉంటుందా, లేకపోతే ప్రభువారు మన మధ్య నుండి వెళ్ళిపోయే సంభాషణగా ఉంటుందా మనం పరీక్షించుకోవాలి. కాబట్టి మనం చదువుకున్నాం, మనం యెహోవా యందు భయభక్తులు గలవారు. ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందండి? ప్రభువారు చెవి యొగ్గి ఆలకించేవారై ఉన్నారు. సో భార్యాభర్తలుగా కూడా మనం ఏం షేర్ చేసుకోవాలండి? దేవుని యొక్క వాక్యాన్ని మనం పంచుకోవాలి. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు ఒకరితో ఒకరం పంచుకున్నప్పుడు మన మధ్యన ప్రభువారు ఉండేవారై ఉన్నారు. సో నెక్స్ట్ పిక్చర్. సో ప్రభువారి యొక్క ప్రెజెన్స్ మనతో ఉండాలి అంటే ఏముండాలండి? ఆయనకిష్టమైన ఆలోచనలు, ఆయనకిష్టమైన సంభాషణ మనం కలిగి ఉండాలి. మరి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనము వాక్యము గురించి పఠిస్తామో, వాక్యము గురించి ఆలోచిస్తామో, వాక్యము గురించి మన కుటుంబంలో వాళ్ళతో చర్చిస్తూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందండి? పరిశుద్ధాత్మ శక్తి మనపైకి దిగి వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము మన మాటలు కూడా ఏం చేస్తారట? మన సంభాషణ ప్రభువారు రాసేస్తూ ఉంటారు, వీడియో వచ్చేస్తుంది, రిటర్న్గా కూడా మన గురించి రాస్తూ ఉంటారు. ఆయన నామాన్ని స్మరించే వారికి గ్రంథం ఉందట. ఆయనతో ఎవరైతే దేవుని యెడల భయభక్తులు కలిగి మాట్లాడుకుంటూ ఉన్నారో వారి మాటలన్నీ కూడా ప్రభువారు రాసేవారై ఉన్నారు. కాబట్టి మనము ఇక్కడ చేస్తూ ఉంటాం ప్రార్థనలు, లేకపోతే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవన్నీ దేవుని నామాన్ని మనం స్మరించుకుంటూ, అంటే మనం దేవుని గురించి మాట్లాడుకుంటున్నామంటే అక్కడ ఎవరిని స్మరించుకుంటున్నామండి? దేవుణ్ణి స్మరించుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ సింహాసనం ఎదుట ప్రభువారు అవన్నీ వ్రాస్తూ ఉంటారు. కాబట్టి మన డైలీ లైఫ్లో, మన నిత్య జీవితంలో మన మాటలు, మన సంభాషణ ఎలా ఉంది అనేది మనం ఎప్పుడూ కూడా ఆలోచించుకోవాలి. రెండవదిగా, దేవునికి విరోధమైన సంభాషణ దుష్టమైన వ్యర్థ సంభాషణ. సో వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటాం వలన ఏం జరుగుతుందండి? అతని మాటల వలన ఈ వ్యక్తి హృదయానికి ఏమవుతుంది?
గాయము కలుగుతుంది. సో మన మాటలు చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి ఎదుట వారిని గాయపరుస్తూ వ్యర్థమైన మాటలు, అందుకే చేదైన వేరు లోపలుంటే చేదైన మాటలే మన నోటి నుండి వస్తాయి. కాబట్టి మనం చూడండి, ఇలాగూ వీళ్ళందరూ చెడ్డ సంభాషణలో ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మధ్యన ఎవరున్నారండి? సాతాను వారి మధ్యన ఉన్నాడు. కాబట్టి మన మధ్యన ప్రభువారు ఉంటున్నారా, లేకపోతే సాతాను మన మధ్యన ఉంటుందా? ఎవరి మట్టుకు వారం పరీక్షించుకోవాలి. సో మనం చెప్పుకున్నాం చేదైన వేరు. సో ఎప్పుడైతే సాతాను చెడ్డ మాటలు, వ్యర్థ సంభాషణలు వారి మధ్యన ఉన్నదో ఏం జరిగిందండి? వారి నుంచి ఏమొస్తుంది? చేదైన వేరు. సంభాషణ దేవునికి విరోధంగా ఉన్నప్పుడు ఏమొస్తాయండి? చేదైన వేరు పాక్కుంటూ వెళ్ళిపోతుంది. అనేకులు ఏమవుతారట? ఇందాక మనం చెప్పుకున్నాం, డిఫైల్ అయిపోతూ ఉంటారు, కంటామినేట్ అయిపోతూ ఉంటారు. అంటే అంతా కూడా అపవిత్రం అయిపోతూ ఉంటారు, ఒకరినొకరు అపవిత్రం అయిపోతూ ఉంటారు. సో వీళ్ళే నవ్వుతున్నారు అనుకుంటున్నారు, మరి చెడ్డ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారు అనుకుంటున్నారు. వీళ్ళతో పాటు ఎవరు నవ్వుతున్నారండి? సాతాను కూడా వాళ్ళతో ఏకీభవించింది అన్నమాట. సో ప్రభువు వారు మనతో ఉంటున్నారా, సాతాను మనతో ఉంటుందా? సో వీళ్ళ యొక్క మాటలు పైకి వీళ్ళు గాసిప్స్ అంటే వ్యర్థమైన వేస్ట్ మ్యాటర్స్ ఇతరులకు సంబంధించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నోట్లోంచి ఏమొస్తున్నాయండి? అవన్నీ కూడా చేదైన విషయాలు, అపవిత్రమైన విషయాలన్నీ వాళ్ళలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. సో మన మాటలు ఒకళ్ళనొకళ్ళు చూసారా, మొత్తం అక్కడ ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు ఈ సంభాషణ, అందరూ ఏకీభవించరు. ఒకళ్ళు స్టార్ట్ చేసేసరికి ఆ సంభాషణ అందరి కళ్ళు ఎలా ఉన్నాయండి? అపవిత్రం అయిపోయినాయి అన్నమాట. అందుకని చేదైన వేరు ఒక్కటి మొలిస్తే ఎంతమంది అపవిత్రం అవుతారట? అనేకులు అపవిత్రం అయిపోతారు. ఓకే, మన సంభాషణ ఇతరులను క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందా? ఇతరులను ఈ విధంగా డిఫైల్ చేస్తుందా? సో చేదైన వేరు వారు వచ్చి వాటి యొక్క కాన్సిక్వెన్స్ మనం చూస్తే హృదయం ఏమైపోయిందండి? హృదయం అంతా కూడా చేదైన వేర్లు. చూసారా, మనం చెప్పుకుంటున్నాం వాక్యములు, వేర్లు ఏమవుతాయండి? ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటాయి, అవి మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. సో ఈ చేదైన వేరు కలిగిన వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందండి? ఈ చేదైన వేరు ఆ వ్యక్తి హృదయంలోనికి వెళ్ళిపోయింది. అంటే ఒకరి యొక్క కలవరము, ఒకరి యొక్క కంటామినేషన్. అంటే చూడండి, ఇప్పుడు ఎవరికన్నా జలుబు దగ్గు వచ్చిందనుకోండి, తుమ్ముతా ఉంటే ఏం జరుగుతుంది? పక్కోళ్ళకు ఈజీగా వచ్చేస్తుంది. ఈవెన్ ఈ చెడ్డ కాన్వర్జేషన్, వ్యర్థమైన మాటలు, వీటి వల్ల కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంటే ఒకళ్ళు చెడ్డగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వ్యక్తి ఏమవుతాడు? పొల్యూట్ అయిపోతూ ఉంటాడు, అపవిత్రం అయిపోతూ ఉంటాడు. సో ఈ చేదైన వేరు ఆ వ్యక్తి హృదయంలోనికి కూడా వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కుటుంబంలో ఒకరి నుంచి ఒకరికి ఏమవుతుందండి? ఒకళ్ళు ఫస్ట్ డిఫైల్ అవుతారు, ఒకళ్ళు కలవరపడతారు. ఆ కలవరం వల్ల అపవిత్రత ఎలా స్టార్ట్ అవుతుంది? ఒకరి నుంచి స్టార్ట్ అయ్యి కుటుంబం అంతా ఆ యొక్క అపవిత్రత మరి కలిగిస్తూ ఉంటుంది. సో చూస్తూ ఉన్నాం, ఈ చేదైన వేర్లు ఎలా పాక్కుపోయినాయండి? అటు యజమాని నుండి భార్యకు, భార్య నుండి పిల్లలకి, ఏమండి మొత్తం ఫ్యామిలీ అంతా ఏమున్నాయి? అపవిత్రమైన వేరులు, చేదైన వేరు మొలిచి అనేకులను కలవరపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చివరికి వ్యక్తి మందిరములో లేకపోతే దేవుని యొక్క విశ్వాసుల గుంపులోనికి వచ్చినప్పుడు ఆ చేదైన వేర్లు ఎక్కడికి వెళ్ళినాయండి? ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గరకు వెళ్ళిపోయాయి. అందుకని చేదైన వేరు ఏదైనాను మొలిచి అనేకులను కలవరపరుస్తుంది. ఆ విధంగా ఒకరి మధ్యన ఒకరికి ఏమొస్తుందండి?
బీటలు గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. ఆత్మీయంగా ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయము లేని వారిగా ఒకరికొకరు విరోధంగా ఆ గ్యాప్ మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు మనతో ఉండాలి అంటే మన సంభాషణ ఎలా ఉండాలండి? ఎంఐఈ శిష్యుల యొక్క సంభాషణ, యేసును గూర్చిన ఆలోచన, యేసును గూర్చిన కాన్వర్జేషన్స్ మన మధ్యన ఉన్నప్పుడు ఏముంటుందండి? దేవుడు మనతో ఉంటారు. ఆ ఇద్దరు శిష్యులు యేసును గురించి మాట్లాడుకుంటూ వలన యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి మనము వ్యర్థమైన విషయాలు, గాసిప్స్, ఇవన్నీ చేదు, మన హృదయం చేదుతో నింపబడితే ఏమొస్తుందండి? అందరి హృదయాలు చేదెక్కిపోతూ ఉంటాయి. కాబట్టి ఎంఐఈ శిష్యుల వలె పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తిని గురించి మనం మాట్లాడుకున్నాం. ఎంఐఏ శిష్యుల వలె మన సంభాషణ ఉండాలని, మరి దేవుడు మనతో ఉండే సంభాషణ మనం కలిగి ఉండాలని ఈ దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.